ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా విగ్రహం మీద కారం పొడిని ఎవరు కడుగుతారు అని చెప్పి విశాలాక్షి అడిగితే తిలోత్తమ నయని కడుగుతుందని అంటుంది. ఇంకా ఇంతలో విశాల్ నేను కడుగుతాను అని చెప్పి అంటాడు. ఇంకా విగ్రహం కడిగితే అభిషేకం చేసినట్లే అని చెప్పి అంటాడు. ఇంకా డమ్మక్క విశాల్ ముందుకి వచ్చి తామర పువ్వు అతనికే చెందుతుంది అని చెప్పి అంటుంది. ఇంకా విశాలాక్షి ఆ తామర పువ్వుని విశాల్కి ఇస్తుంది. ఇంకా దానికి అంత ప్రత్యేకత ఏంటి అని చెప్పి సుమన అడిగితే అలా ఉంది అని చెప్పి అంటుంది. ఇక గాయత్రీదేవి వస్తుందని డమ్మక్క అంటుంది. ఇంకా గాలి పెద్దగా వీస్తుంది. అందరూ గాయత్రీదేవి వస్తుందని చెప్పి అంటూ ఉంటారు. ఇక నయని తిలోత్తమ అత్తయ్య వెనుక గాయత్రీదేవి ఉన్నారని చెప్పి అంటుంది. అందరూ చూస్తారు కానీ కనిపించదు. తిలోత్తమ భయంతో మెల్లగా వెనక్కి తిరిగి చూస్తే తిలోత్తమకు గాయత్రీదేవి కనిపిస్తుంది. అమ్మ వచ్చిందా అని చెప్పి ఇంకా విశాల్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా విశాల్ అమ్మతో మాట్లాడతా నయని, అమ్మ మాట వినాలని ఉంది అని చెప్పి అంటే ఇంకా గాయత్రీదేవి భయపడకు తిలోత్తమ, నా కొడుకు సంతోషంగా ఉన్నప్పుడు నిన్ను ఏమీ చేయను, నీ వల్ల తను బాధపడితే మాత్రం నిన్ను వదలను, అర్థమైందా అని చెప్పి అంటుంది. ఇంకా విశాల్ నయని అమ్మతో మాట్లాడి విషయం చెప్పు అని చెప్పి అంటాడు. ఇంకా నయని అమ్మగారు విశాలాక్షి ఇచ్చిన తామర పువ్వు పట్టుకొని బాబుగారు మీకోసమే ఎదురు చూస్తున్నారు, తను అడిగితే 3 ప్రశ్నలకు మీరే సమాధానాలు చెప్పాలి అని చెప్పి బాబుగారు మాత్రమే వింటారు, అప్పుడు నాకు కూడా వినపడదు అని చెప్పి అంటుంది. ఇంకా గాయత్రీదేవి అర్థమైంది, నువ్వు వెళ్ళి మట్టి కుండ తీసుకొని రా నయని అని చెప్పి అంటుంది. ఇంకా వల్లభ ఏం చెప్పిందో నాకు చెప్పు నయని, నేను తీసుకొస్తా అని చెప్పి అంటే ఇంకా నయని మట్టి కుండ తీసుకురమ్మన్నారు అని చెప్పి చెప్తుంది. ఇంకా వల్లభ నేను తీసుకొస్తాను అంటాడు. ఇంకా తిలోత్తమ ఈసారి నా పెద్ద కొడుకు బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది, ఆత్మలు మాట్లాడినా ఆ తరంగాలు రికార్డ్ చేసి డీకోడ్ చేస్తే విశాల్ అడిగిన ప్రశ్నలకు గాయత్రి అక్క చెప్పిన సమాధానాలు మాకు వినపడకపోయినా ట్రేస్ అవుట్ చేస్తాం అని చెప్పి తిలోత్తమ అంటుంది. ఇంకా సుమన బావగారు ఉత్సాహంతో వర్షం పడిందా, చలి వేస్తుందా, ఇలాంటి ప్రశ్నలు అడగద్దు అని చెప్పి అంటుంది. ఇంకా వల్లభ మట్టి కుండలో తరంగాలు రికార్డ్ చేయడానికి మిషన్ పెడతాడు. ఇంకా తిలోత్తమ తమ ప్లాన్ సక్సెస్ అవుతుందని నమ్మకంతో మనసులో వెక్కిళ్ళతో మీ కొడుకు దగ్గరకు అని అంటుంది. ఇంకా గాయత్రీదేవి విశాల్ దగ్గరకు వెళ్తుంది. విశాల్ తన 3 ప్రశ్నలు అడగడానికి సిద్ధపడతాడు. ఇక ఆ కుండని విశాల్ భుజం మీద పెట్టి దాన్ని చెవికి ఆనించమని చెప్తుంది. ఇంకా నయని అలాగే చేస్తుంది. తామర పువ్వు పట్టుకున్న విశాల్ చేతిని పైకి పట్టుకోమని ఆవిడకు పువ్వు ఇస్తున్నట్లు చేయి పెట్టమని అంటుంది. ఇంకా ఎదురుగానే తల్లి ఉందా అన్న విశాల్ సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా తల్లి కొడుకులు ఇద్దరు ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా గాయత్రీదేవి విశాల్ చేతిలో పువ్వుని చేతిని తాకుతుంది. ఇంకా పువ్వులో లైటింగ్ రావడం అందరూ అది చూసి షాక్ అవుతారు. ఇంకా విశాల్ ఏడుస్తూ నయని అమ్మ కూడా తామర పువ్వు పట్టుకుంది కదా, అమ్మ కనిపించడం లేదు, కానీ అమ్మని పుష్పాన్ని తాకిన ఫీలింగ్ నాకు అనిపించింది అని చెప్పి అంటూ ఉంటే ఇంకా నయని 3 ప్రశ్నలు అడగండి, ఆ కుండను ఆనుకున్న చెవికి సమాధానాలు వినిపిస్తాయి అని చెప్పి అంటుంది. ఇంకా విశాల్ అమ్మ ఎలా ఉన్నావు, కనిపించకపోయినా అమ్మ బిడ్డ ఇలా కాకుండా ఇంకేం ప్రశ్నలు అడుగుతాడు అత్తయ్య అని చెప్పి ఇంకా అంటే ఇంకా గాయత్రీదేవి అవకాశం అన్నీ నాకే కావాలి అనుకున్న స్వార్థం మనిషికి ఉంటుంది అని చెప్పి అంటుంది. ఇంకా తిలోత్తమ నాకు కూడా వినిపించడం లేదు అంటే నయనికి కూడా వినిపించదు, పర్వాలేదు, నువ్వు నీ కొడుకుకి చెప్పే సమాధానాలు వల్లభ చేసిన మిషన్లో రికార్డ్ అవుతాయి అక్క అని చెప్పి అంటుంది. ఇంకా గాయత్రీదేవి వేరే వారు అయితే ఇంకెన్ని ఆస్తులు సంపాదించావు, ఎక్కడెక్కడ ఉన్నాయని వాటి వివరాలు అడుగుతారు, నువ్వు నా కొడుకు కాబట్టి ఎలాంటివి అడగట్లేదు నాన్న అని చెప్పి ఇంకా గాయత్రీదేవి అంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.